అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ జాతీయ పండుగలు. మన భారతదేశంలో కులాలకు, భాషలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి. వాటినే మనం జాతీయ పండుగలు అంటాం. ఒకటి స్వతంత్ర దినోత్సవము, ఇండిపెండెన్స్ డే. రెండవది గణతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డే. భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాల పైబడి పరిపాలించి 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మనము 15th ఆగస్టు స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పాఠశాలల లోపల, కళాశాలల లోపల, విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేట్ మేనేజ్మెంట్, ఇతర కార్యాలయాల లోపల, ప్రభుత్వ సంస్థల లోపల వాడవాడల అంగరంగంగా వైభవంగా జరుపుకునే పండుగ ఇది. మరి ఈరోజు కార్యక్రమాన్ని తప్పనిసరిగా విద్యార్థులు వీక్షించాలి. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా విద్యార్థులు పాఠశాలకు వచ్చేటట్లుగా చూడాలి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన దినోత్సవం. దీని ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి భావం పెరుగుతుంది. మన దేశం కోసం పోరాడిన మహనీయుల గాథల గురించి వారు వింటారు. ఈరోజు మరి పాఠశాలలోనైతే మరి ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్య అతిథులు, పురప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ వచ్చి పాఠశాల లోపల ఘనంగా జరుపుకునే పండుగ ఇది. మరి జెండాని ఆవిష్కరించి మరి ఆ రోజు వక్తలు మరి స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు. స్వాతంత్రం రావడానికి మరి పోరాడిన మహనీయులు మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ, మరి లోకమాన్య తిలక్, నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇంకా ఎంతోమంది పోరాడిన వాళ్ళందరినీ మనం స్మరిస్తూ వారి యొక్క పోరాట ప్రతిభను కొనియాడతాం. కాబట్టి ఇటువంటి పండుగలకు విద్యార్థి రావడం వల్ల వారిలో దేశభక్తి భావం పెరుగుతుంది. మన స్వతంత్రం ఏ విధంగా ఎంతమంది వారి యొక్క జీవితాలను అర్పిస్తే వచ్చిందనేది విద్యార్థులకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యేటట్టు చూడాలి. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఉపన్యసిస్తారు. ఆ ఉపన్యాసం ద్వారా విద్యార్థులు వారి యొక్క భావ వ్యక్తీకరణ, స్వతంత్రం అంటే ఏంది, ఎలా వచ్చింది, నాయకుల గురించి చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. రెండవది గణతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల పైబడి మన రాజ్యాంగాన్ని గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగం నిర్మించబడింది. ఇది 1950 జనవరి 2026న అమలుపరచబడ్డది. ఈ రోజునే మన భారతదేశం సర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగాన్ని అమలుపరిచాం. కాబట్టి ఈరోజు కూడా మన విద్యా సంస్థల లోపల, ఆఫీస్ లోపల, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోపల, వాడవాడల మరి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుని పతాక ఆవిష్కరణ చేసుకుంటాం. ఈరోజు కూడా మరి ఆహ్వానితులు, వక్తలు, ప్రత్యేక ఆహ్వానితులు, విశిష్ట అతిథులు, మరి పురప్రముఖులు, నాయకులు, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరందరూ హాజరై మరి మన రాజ్యాంగం యొక్క